కొనిచివా వతాషివా నమయో ధర్మేంద్ర దేశ్ ఇమా వెంకట్ సాన్కర నిహంగో మనాబి మస్ వతాషివా హిరాగనతో కటకన కాకిమస్. ఓకే, నౌ యూ ఫినిష్ కటకన. ఓకే, మొట్టమొదటి మీరు హిరగన నేర్చుకున్నారు. ఈ కటకన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఓకే, ఎందుకంటే ఒమేదెతో గొజైమస్ అంటే కంగ్రాచులేషన్స్. ఇంత తక్కువ వ్యవధిలో కటకన నేర్చుకోవడం అనేది కొంచెం కష్టమైంది. కొంచెం ఏంటి మొహమాటం లేకుండా చెప్పాలంటే చాలా కష్టమైంది. అవునా? సో కటకన మీరు ఒకే ఒక క్లాస్లో చెప్పాను. అప్పుడు ఎంతవరకు ఎంత పర్సెంట్ మీరు నేర్చుకున్నారనిపించింది? 80% దాకా. 80% నేర్చుకున్నారు. ఒక 2-3 రోజులు ప్రాక్టీస్తో మొత్తం కంప్లీట్ చేసి. ఏది ఒకసారి ఏంటి రాశారో చూపించండి. పుస్తకం ఎత్తి చూపించండి, కెమెరాకి చూపించండి. ఇలాగ పట్టుకోండి, బాగా పట్టుకోండి, బుక్ అలా పట్టుకోండి. ఓకే, ఇది బుక్. ఇదండి కటకన. నేను ఎందుకు ఇలా చూపిస్తాను అంటే, జనరల్గా మాకు రాదు, మేము నేర్చుకోలేము అని అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సాధారణంగా కటకన నేర్చుకునే వాళ్ళు ఒక నెలలు 2 నెలలు నేర్చుకునేవాళ్ళు ఉన్నారు. ఎరగన కటకన 3 నెలలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది తగులుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు ఒక్క క్లాస్లో ఒక 90% నేర్చుకుని 2-3 రోజుల్లో మీరు ఇది పికప్ చేసిన మాట వాస్తవేనా? ఓకేనా? ఇప్పుడు మీకు హిరగన కూడా వచ్చు కదా, అంటే లెస్ దాన్ 3 వీక్స్, ఇంకా 3 వీక్స్ పూర్తి అవ్వలే. ఆ లెస్ దాన్ 3 వీక్స్లో మీరు హిరగన కటకన దీంతో పాటు కంజి కూడా నేర్చుకున్నారుగా. కంజి ఒక 40 క్యారెక్టర్స్లో ఒక 20 క్యారెక్టర్స్ అని వచ్చుగా కంజి. సో ఇప్పుడు మీకు టెన్స్ కూడా, ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటివి టెన్స్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచరు, ప్లెయిన్ ఫార్ము, ఇవన్నీ కూడా మీరు చెప్పగలుగుతున్నారా? సో జపనీస్ నేర్చుకోవడం అంత కష్టమైన పని ఏమి కాదు. ఓకే, ముజుకాషి దేవనాయ్ అంటే నాట్ డిఫికల్ట్. అరిగతో.